సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం నుంచి కూడా రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండడంతో ఎక్కువ టోల్ బూత్లను ఓపెన్ చేశారు. కార్లు ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కూడా 70,000 వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఇవాళ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొల్లపహాడ్, చిలకల్లు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలోని నందిగమ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో వై జంక్షన్ వద్ద రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇవాళ ఉదయం నుంచి కూడా రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్, అలాగే విజయవాడ నుంచి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పంతంగి టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. విజయభాస్కర్. వరుసగా రెండో రోజు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. వాహనాల రద్దీ అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద కొనసాగుతుంది. నిన్నటి కంటే ఈ రోజు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం నుంచి కూడా వాహనాల రద్దీ ప్రారంభమైంది. అయితే నిన్న ఈ స్థాయిలో రద్దీ లేదు. వాహనాలు నెమ్మదిగా ఇక్కడి నుంచి మూవ్ అయిన పరిస్థితి కనిపించింది. నిన్న మధ్యాహ్నం తర్వాత కొంత వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఈ రోజు అందుకు భిన్నంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఊహించినట్టుగానే ఈ రోజు వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది. అంటే పండగకి వెళ్లాలనుకునేవారు రెండో రోజు భారీగా బయలుదేరారని మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వస్తున్న రద్దీని ఎప్పటికప్పుడు కూడా టోల్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే మొత్తం 16 బూత్లకు గాను వాహనాల రద్దీ నేపథ్యంలో 11 టోల్ బూత్లన్నీ కూడా విజయవాడ వైపు ఓపెన్ చేశారు. 11 బూత్ల నుంచి కూడా వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ వైపు 5 మాత్రమే ఓపెన్ చేసి హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్ల ద్వారా వాహనాలను పంపిస్తున్న పరిస్థితి ఉంది. వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఈ రోజు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ రోజు రేపు కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. నిన్నటి కంటే ఈ రోజు వాహనాల రద్దీ త్వరగానే ప్రారంభమైంది. నిన్న ఉదయం మందకొడిగా వాహనాల రద్దీ ఉండేది. టోల్ ప్లాజా వద్ద ఎక్కడ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద దాదాపుగా వాహనాలన్నీ కూడా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఫాస్టాగ్ స్కానింగ్ కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనాలు ఒకదాని వెంట ఒకటి బంపర్ అన్నట్లుగానే టోల్ ప్లాజా వైపు దూసుకొస్తున్న పరిస్థితి. టోల్ ప్లాజా దాటుకొని 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాలు వేగంగా వెళ్తున్న మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. విజయవాడ NH-60 పైకి వాహనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. ఎక్కడ టోల్ బూత్ ఖాళీగా కనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళి టోల్ బూత్ను దాటుకోవడానికి వాహనదారులు వేగంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో రోడ్డు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టోల్ నిర్వాహకులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఒక సిగ్నల్ ఇస్తూ అటువైపు వెళ్లాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా ఉంది. ఈ రద్దీ ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు కంటిన్యూగా ఇదే రద్దీ కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటున్నట్లుగా కూడా టోల్ నిర్వాహకులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టోల్ గేట్ కంటే ముందు ఉన్న చౌటుపల్లిలో కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా డైవర్షన్స్ అన్ని క్లోజ్ చేశారు. ఒకవైపు నుంచి మాత్రమే చౌటుపల్లి టౌన్ పట్టణ పరిధిలో అటు ఇటు వెళ్లేందుకు ఒకవైపు మాత్రమే యూటర్న్ కేటాయించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది.